ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నింపుదల నీలో ఉండాలి అంటే ఆయన చేతిలోనే ఆ స్టీరింగ్ ఉండాలి. నీ జీవితంలో ఉన్న ప్రతి డెసిషను దేవుని ఆత్మ ద్వారా చేయబడితే నీవు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు. ఇప్పుడు ముద్ర అయితే అందరికీ ముద్రించబడుతుంది, కానీ ఆయన వెల ఇచ్చి నిన్ను కొనినను, ఆయన రక్తము చేత నిన్ను కొని ఆయన ఆత్మతో నిన్ను ముద్రించినను, నిత్యము ఆయన పేరు నీకున్నను, నింపుదల బట్టే నీ జీవితం యొక్క కంట్రోల్ ఆయనకు ఉంటుంది. సో నీ జీవితంలో దేవుడు కంట్రోల్ చేయాలి అంటే దేవుని యొక్క ఆత్మకి ప్రాథమిక స్థానం ఇవ్వాలి. ఇన్ఫాక్ట్ దేవుని ఆత్మకి సంపూర్ణంగా నువ్వు సమర్పించుకోవాలి. దేవుడికి ఎప్పుడైతే సంపూర్ణంగా సమర్పించుకుంటావో ఆయన చిత్తానుసారంగా మనం బ్రతకడం మొదలవుతుంది. కానీ మనం దేవుని ఆత్మకి ఎప్పుడైతే పక్కకి జరిపేసి నేను నడిపిస్తాను ప్రభా కొంచెం కూర్చో అని అంటామో అప్పుడు ఏమవుతుంది, మనం తీసుకెళ్ళి ఏ గొంతులోనో ఏ గొయ్యిలోనో ఎక్కడో పడేస్తాం. రమేష్ తీసుకెళ్ళాడు, గుద్ది తీసుకొచ్చాడు, గుద్దాడు వదిలేళ్ళాడు కదా, తీసుకొచ్చి ఏం చేస్తాడు ఇప్పుడు? ప్రెజోడన్నా అంటాడా? తల కిందకి దించుకుని ఏమని ఎక్స్పెక్ట్ చేస్తాడు? 2 తిట్లు పడతాయి, కానీ అన్న కొంచెం అరుస్తాడు, తర్వాత చల్లగడతాడులే. సో భయం ఉంటుంది, కానీ ఏదో విధంగా నష్టము ఆయనే తీర్చుకుంటాడు. సో అదే విధముగా మనము మన జీవితంని కంట్రోల్ మనము చేస్తూ దేవుని ఆత్మగాని పక్కన పెట్టామంటే, దేవుని ఆత్మతో నింపదలు కలిగి ఉండక మనమట మనమే నింపుకుని మన జీవితాన్ని మనం నడిపించామంటే భయంకరమైన దెబ్బలు తింటాం. దెబ్బలు తిన్నప్పటికీ యజమానుడి దగ్గరికి వచ్చావంటే మాత్రం ఆయన 2 చీవాట్లు పెట్టి నిన్ను బాగు చేసి నేర్పిస్తాడు. నీ యొక్క జీవితంని మరలా తిరిగి కడతాడు. ఎందుకు ఆయన దగ్గర రావాలంటే అది ఆయనది కనుక. నీవు ఇరిగినను, నీవు దెబ్బలు తిన్నను, నీవు ఎవరు వాడివై ఉన్నావు? దేవుని వానివై ఉన్నావు. సో దేవుని వానివై ఉన్నందుకు నీవు తప్పు చేసినను ఎక్కడ రావాలి? దేవుడి దగ్గర రావాలి. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను బాగు చేస్తాడు.